Yes friends, welcome to Amrita IAS Academy. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. Which Indian state is projected to eradicate extreme poverty by November 2025? బీహార్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్. నవంబర్ 2025 నాటికి తీవ్ర పేదరికాన్ని నిర్మూలించగల భారతీయ రాష్ట్రం ఏది? సో దీని యొక్క ఆన్సర్ ఏంటి సార్ అంటే కేరళ. ఏంటమ్మా? కేరళ. మరి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ విందాం. మనకి ఎప్పటికి అడిగాడు? 1 నవంబర్ 2025 నాటికి కేరళ రాష్ట్రము భారతదేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించేటువంటి మొదటి రాష్ట్రంగా అవతరించబడుతుందని మనకు చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తీవ్ర పేదరికాన్ని నిర్మూలించేటటువంటి రాష్ట్రంగా అవతరించనుంది. ఎప్పటికీ? నవంబర్ 1, 2025 నాటికి. కేరళ రాష్ట్రంలో కనుక మనం తీసుకుంటే అత్యంత పేదరికంలో నివసిస్తున్నటువంటి 64,006 కుటుంబాలు గుర్తించారు. 64,006 కుటుంబాలు గుర్తించి వీరి యొక్క అభ్యున్నతికి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం అయితే జరిగింది. ఈ 64,006 కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ కుటుంబాలకి ఆహార భద్రత కల్పించడానికి, అలాగే ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి, ఆశ్రయం కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగిన అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక బీహార్ విషయానికి వచ్చినప్పుడు బీహార్లో కూడా పేదరికం యొక్క పురోగతి బాగానే ఉంది. అంటే పేదరికం అనేది బీహార్లో కూడా గణనీయంగా తగ్గింది. కానీ నవంబర్ 1, 2025 నాటికి అది పూర్తిగా తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించలేదు. అలాగే ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మరి ఈ ఉత్తరప్రదేశ్ జనాభా వచ్చేసి ఎక్కువగా, మరి గణనీయంగా ఎక్కువగా జనాభా ఉంటూ తీవ్రమైన పేదరికం ఎక్కువగా ఉంది, అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మనం ఇక్కడ గమనిస్తే 2011 అలాగే 12లో భారతదేశంలో అత్యంత పేదరికాన్ని తీసుకునేటప్పుడు 65% దాదాపుగా కనుక మనం తీసుకుంటే పేదరికంలో ఎవరున్నారు సార్ అంటే ఉత్తరప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, అలాగే బీహార్, అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే మధ్యప్రదేశ్ అనేవి దాదాపుగా 65% భారతదేశంలో పేదరికంలో ఉన్నాయి. ఎప్పటికీ 2011-12 నాటికి. అయితే ఇటీవల కాలంలో 2022-23 నాటికి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర పేదరికం నుంచి కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అంటే మెరుగుదల కనబరిచినప్పటికీ మరి మూడొంతుల్లో 2 వంతులు పేదరికాన్ని కనబరుస్తూ అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి పేదరిక నిర్మూలనలో ఒడిశా కూడా గణనీయమైనటువంటి వృద్ధి సాధించినప్పటికీ నవంబర్ 1, 2025 నాటికి కేరళ ఒక్కటే తీవ్ర పేదరికం నుంచి జయిస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ అవతరించనుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.